హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి, ప్రాపర్టీ ఎక్స్పర్ట్. రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ ఓరియంటేషన్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ నేను ఒక 25 లక్షలు పెట్టి నేను ఇక్కడ ప్లాట్ తీసుకోవాలా, అది ఒక 150 గజాలు 200 గజాలు, అదే అయితే మా ఏరియాలో ఒక 2-3 ఎకరాలకు వస్తుంది కదా అనే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్లీ సార్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ అంటారు. అంటే నువ్వు అక్కడ తీసుకుంటావు, నీ ఏరియాలో తీసుకుంటావు, అది జనరల్గా మనం తీసుకునే ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. ఇది స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంటే ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ లో ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ సరౌండింగ్స్ లో ఉన్న డెవలపింగ్స్ తో కూడుకొని మీరు పెట్టింది ఒక 10 times 20 times హైక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అదే రెగ్యులారిటీ డెవలప్మెంట్స్ లో నేను ప్రైస్ హైక్ ఉండదని నేను అంటలేను, ఉంటుందండి. సో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు స్ట్రాటజిక్ డెవలపింగ్స్ లోనే హైటెక్ సిటీ తీసుకోండి, నా సరౌండింగ్స్ లో ఇదంతా కూడా హైటెక్ సిటీ. సో ఈ హైటెక్ సిటీలో ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా తక్కువలో ఉండేవి. బట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని నమ్మి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు బెనిఫిషియల్గా ఉన్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మై హోమ్ భుజా కానీ, ఇక్కడున్న సాఫ్ట్వేర్ హెడ్ ఆఫీసెస్ కానీ, ఇంకా చాలా పెద్ద పెద్ద పేరు మోసిన ప్రముఖ నాయకులు కానీ, వీళ్ళందరూ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ని చేశారు. సో ఈజ్ నథింగ్ బట్ మార్కెటింగ్ లోనే ఒక 3 రకాలు ఉంటాయండి: బయ్యర్స్ మార్కెట్, సెల్లర్స్ మార్కెట్, ఎమర్జింగ్ మార్కెట్. సో బయ్యర్స్ సెల్లర్స్ మార్కెట్ లో ఆల్మోస్ట్ డెవలప్ అయ్యి ఉంటుంది, అన్ని వచ్చి ఉంటాయి. సో ఎమర్జింగ్ మార్కెట్ ఏంటంటే కమింగ్ డేస్ లో వస్తున్నాయి, అంటే ఇక్కడ ప్రాపర్టీస్ వస్తున్నాయి. సో మనం బ్రౌచర్స్ లోన్ కానీ, కట్అవుట్స్ లోన్ కానీ, అనౌన్స్మెంట్స్ లోన్ కానీ, ఇదంతా చూసేదంతా కూడా ఎమర్జింగ్ మార్కెట్. సో ఈ ఎమర్జింగ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క కస్టమర్ కి కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years లో తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది 5 times రిటర్న్ వస్తుందండి. సో అలాంటి ఎమర్జింగ్ మార్కెట్ లో ఉండి, అది కూడా స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ తో కూడుకున్న ల్యాండ్స్ అయితే మన షాద్నగర్ సరౌండింగ్స్ లో ఉన్నాయి. అదేవిధంగా విజయవాడ హైవేలో కూడా ఉన్నాయి, బెంగళూరు హైవేలో, మన ముంబై హైవేలో కూడా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం బెంగళూరు హైవేలో కూడా ఉన్నాయి. సో ఇలాంటి క్వరీస్ ఉంటే ఎవరైనా సరే ప్లాట్స్ బై చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అయితే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.